అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ బీఆర్ఎస్లో కవిత గారు తిరుగుబాటు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది సార్. అంటే ఎందుకు ఈ డౌట్ వచ్చిందంటే ఇప్పుడు ఆమె పేరుతో ఒక లెటర్ వైరల్ అవుతుంది. 7 పేజీల లేఖ కేసీఆర్ గారికి రాసింది. సో అదంతా కూడా చూసిన వాళ్ళు కవిత గారు ఏమన్నా షర్మిల లాగా మారిపోతున్నారా, అటు ఏపీలో ఆమె ఏమైనా తిరుగుబాటు చేస్తుందా, ఎందుకు ఈ ధోరణి పాటిస్తుందని చెప్పేసి డౌట్లు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు సార్. అసలు ఆ లెటర్లో ఏముంది, దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు? ఇప్పుడు కవిత అమెరికాలో ఉంది. యాక్చువల్గా వాళ్ళ అబ్బాయి ఆదిత్య గ్రాడ్యుయేషన్ సెరమోనీకి వెళ్ళింది. ఆమె ఈరోజు ఇక్కడికి హైదరాబాద్కి వస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఒక బాంబులాగా ఆమె లెటర్ పేలింది. తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యంగా బీఆర్ఎస్లో ఒక నాయకత్వానికి సంబంధించిన గొడవలు జరుగుతున్నాయని, ఇందులో కవిత తాను తిరుగుబాటు చేసిందని, బీఆర్ఎస్ నుంచి బయటికి కూడా వెళ్ళిపోబోతుందని ఒక వార్త అయితే చాలా ఛానళ్ళు ప్రచారం చేస్తున్నాయి. సో దీనికి కారణం ఏంటంటే కవిత పేరుతో ఒక లెటర్ సర్క్యులేట్ అవుతుంది. కవిత ఇప్పటివరకు నేను ఆ లెటర్ రాయలేదని కానీ రాశానని కానీ చెప్పట్లేదు. ఆ లెటర్ చూస్తే మాత్రం ఆమె రాసినట్టుగానే కనబడుతుంది. అది పైగా అది పక్కా డ్రాఫ్ట్గా లేదు, రఫ్ నోట్స్ లాగా ఉంది. ఎందుకంటే లెటర్ అయితే పక్కా డ్రాఫ్ట్ నీట్గా ఉంటుంది. నేను కూడా చూశాను. అది రఫ్ నోట్స్ రాసుకున్నట్టుంది. బట్ డాడీ అని పైన ఉంది, కింద ఈ ఎల్కతుర్తి సభ జరిగింది మొన్న, దాని ఏమంటారు సిల్వర్ జూబ్లీ బీఆర్ఎస్ సందర్భంగా. అంటే 25 ఏళ్ళు అయింది బీఆర్ఎస్ ఏర్పడి. ఈ రజతోత్సవ సభ జరిగింది. ఆ సభలో కేసీఆర్ మాట్లాడాడు. ఆ మాట్లాడిన నుంచి నాకు వివిధ సోర్సుల నుంచి నేను ఫీడ్బ్యాక్ తీసుకున్నాను, వాటి గురించి మీకు చెబుతున్నాను అని స్టార్ట్ చేసి, ముందుగా ఆమె పాజిటివ్ ఆస్పెక్ట్స్ అని టైటిల్ పెట్టి పాజిటివ్ ఆస్పెక్ట్స్ మాట్లాడింది. అదేంటంటే సక్సెస్ఫుల్గా జరిగింది, జనం బాగా వచ్చారు అనేది చెప్పింది. దాని తర్వాత అందులో కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టడం బాగుంది. రెండవది ఎక్కడా కూడా రేవంత్ రెడ్డి పేరు తీసుకురాలేదు, అది కూడా అందరికీ నచ్చింది. తర్వాత ఈ కాంగ్రెస్ వైఫల్యాలని నీట్గా క్లియర్గా వివరించడంలో సక్సెస్ అయ్యారు. అట్లాగే పహల్గామ్ చనిపోయిన వాళ్ళకి నివాళులు అర్పించడం, అది కూడా బాగుంది. అట్లాగే పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు మీరు, అది కూడా మంచి ఊపినిచ్చింది. ఇవన్నీ కూడా బాగున్నాయి. అంటే మీరు మాట్లాడిన పద్ధతి కానీ ఇవన్నీ బాగున్నాయి అని చెప్పింది. నెగిటివ్ ఆస్పెక్ట్స్లో ఏం చెప్పిందంటే తెలంగాణ ఈజ్ఈక్వల్ టు బీఆర్ఎస్ అన్న ఆస్పెక్ట్ మీరు ప్రతిసారి మాట్లాడేవాళ్ళు, ఈసారి ఆ ఆస్పెక్ట్ మిస్ అయింది. ఎందుకంటే తెలంగాణ తెలుగు తల్లికి సంబంధించి కానీ, తెలంగాణ గీతాన్ని మార్చడానికి సంబంధించి కానీ ఇవేవి మీరు మాట్లాడలేదు. ఎందుకంటే తెలంగాణ సెంటిమెంట్ అనేది బీఆర్ఎస్కి ప్రధానంగా ఉండాలి, దాన్ని ఈసారి మీరు పక్కన పెట్టినట్టుగా కనబడుతుంది. తర్వాత పాజిటివ్ పాయింట్లు ఇంకోటి మిస్ అయింది ఏమంటే ఆపరేషన్ కగార్కి వ్యతిరేకంగా తీర్మానం చేస్తున్నారు, అది కూడా అందరికి నచ్చింది అనేది చెప్పింది. ఈ మైనస్లో ఇప్పుడు నేను చెప్పింది కాకుండా ముస్లింలకు సంబంధించి అంటే ఉర్దూ ఇష్యూ మాట్లాడలేదు. అట్లాగే వక్ఫ్ బిల్లు గురించి మీరు గట్టిగా మాట్లాడాల్సి ఉంది, అది మాట్లాడలేదు. అట్లాగే బీసీలకి 42% రిజర్వేషన్ మీద మాట్లాడలేదు, ఎస్సీ వర్గీకరణ మీద మాట్లాడలేదు అనేది ప్రధానంగా చెప్పింది. అయితే అన్నిటికంటే ఆమె ఇంపార్టెంట్గా చెప్పింది ఏంటంటే బీజేపీ గురించి మీరు 2 నిమిషాలే మాట్లాడినారు, అది అందరినీ బాధ పెట్టింది. పర్సనల్గా నేను కూడా బాధపడ్డాను. మీరు ఇంకొంత మాట్లాడుంటే బాగుండేది, బీజేపీని గట్టిగా తిట్టుండాల్సింది. ఎందుకంటే నేను వ్యక్తిగతంగా బాధపడ్డాను కదా, నన్ను బాధ పెట్టారు కదా వాళ్ళు. సో ఇది చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే బీజేపీకి బీఆర్ఎస్కి లోపాయికారిగా ఒప్పందం ఉంది అన్న కాంగ్రెస్ నెరేటివ్ని జనం నమ్మే పరిస్థితి ఉంది అనేది ఆమె ప్రధానంగా మాట్లాడింది. అంటే ఆమె హర్ట్ అయినట్టుగా కనబడుతుంది. ఇక నెక్స్ట్ వచ్చి మీరు మళ్ళీ పాత వాళ్ళకే ఇన్ఛార్జ్ ఇచ్చారు, అది ఎవరికి నచ్చలేదు, వాళ్ళు సరిగా చేయట్లేదు, లోకల్ ఎన్నికలు సర్పంచ్ ఎన్నికల్లో కూడా వాళ్ళకే మీరు ఇస్తున్నారని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు అనే యాంగిల్ ఒకటి చెప్పింది. నెక్స్ట్ మీరు కేడర్తో చిన్న స్థాయి నాయకులతో అందుబాటులో లేరని అసంతృప్తి బలంగా ఉంది. సో మీరు అందుబాటులో ఉండట్లేదు కాబట్టి మీ మీద అసంతృప్తి చాలా ఉంది, మీరు అందరికీ అందుబాటులో ఉండాలి, కొంతమందినే సెలెక్టివ్గా కలుస్తున్నారు, అది సరైనది కాదు అనేది ఏం చెప్పింది. మామూలుగా పైకి చూస్తే ఈ విషయాలు ఏమి తప్పు కాదు, ఎందుకంటే ఒక పెద్ద సభ జరిగినప్పుడు ఇది మామూలు సభ కాదు, ఇది ఒక సిల్వర్ జూబిలీ సభ కాబట్టి ఆ సభకి సంబంధించి ఫీడ్బ్యాక్ అనేది రివ్యూ అనేది ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది. ఎనీ పొలిటికల్ పార్టీలు ఏ కార్యక్రమం చేసినా ఫీడ్బ్యాక్ ఉంటుంది.
ఎందుకు ఫీడ్బ్యాక్ ఉంటుందంటే మన తప్పులు ఏం జరిగాయి, ఏవేవి పాజిటివ్గా ఉన్నాయి, ఏవేవి మైనస్లోనే దాన్ని ఎలాగ మనం కవర్ చేసుకోవాలి, భవిష్యత్తులో ఈ తప్పుల్ని రిపీట్ చేయకుండా ఎలా చూడాలి అనేది అవసరం. సమీక్ష అంటారు, రివ్యూ అంటారు. ఈ రివ్యూ అనేది అవసరం. ఆ రకంగా ఈమె చెప్పినది వ్యాలిడే. ఆమెతో విభేదిస్తారా లేదా పక్కన పెడితే, ముందు ఆమె చెప్పిన పాయింట్ల మీద డిస్కషన్ జరగాలి. బీజేపీ విషయంలో ఆమె చెప్పింది కరెక్టే. బీజేపీకి బీఆర్ఎస్కి మధ్య ఒప్పందం ఉందన్న విషయాన్ని బలంగా తీసుకెళ్ళగలిగారు కాంగ్రెస్ వాళ్ళు. అప్పట్లో ఈమెను అరెస్ట్ కూడా చేస్తారని ఊపొచ్చి చేయకుండా ఉండడం కూడా ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు అది దెబ్బపడింది. దాని తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్లో 39 సీట్లు వచ్చాయి, ఎంపీ ఎలక్షన్లో 1 కూడా రాలేదు. ఇది కాంగ్రెస్ విన్నికి ఇదొక బలమైన కారణం, బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కైనామని. ఎందుకంటే ఒకప్పుడు బీజేపీ మీద తీవ్రంగా విరుచుకున్న కేసీఆర్ ఇక్కడికి వచ్చినప్పుడు, ఒక ప్రధానమంత్రి హోదాలో ఆయన వచ్చినప్పుడు, ఒక ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళి కలవాల్సిన ప్రోటోకాల్ని కూడా ఈయన పక్కన పెట్టి కలవకపోయి ఆ స్థాయి విభేదం నుండి సడన్గా బీఆర్ఎస్ మీద బీజేపీ మీద సాఫ్ట్ కార్నర్లోకి వెళ్ళిపోయారు, విమర్శించడం మానేశారు. ఇదంతా కూడా కవితను కాపాడుకోవడానికి రాజీ పడిపోయారు అనే వెర్షన్ని ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు. ఇప్పుడు కూడా బీజేపీ మీద గట్టిగా ఈయన మాట్లాడకుండా ఉండడం అనేది అందరికి కూడా ఆశ్చర్యమే. కాంగ్రెస్ మీదనే ఆయన ఫోకస్ చేశాడు తప్ప బీజేపీ మీద చేయలేదు. అదే విషయాన్ని ఈమె తీసుకెళ్ళింది. ఎందుకంటే ఈమె కొంత కింది స్థాయి కేడరు, కింది స్థాయి నాయకులు వాళ్ళతో మాట్లాడింది కాబట్టి ఆ విషయాలు తీసుకెళ్ళడం తప్పులేదు. కాకపోతే ఈ లెటర్ లీక్ ఎందుకు అయింది? మామూలుగా లెటర్ ఎవరికి రాయాలి? ఆయనకి పర్సనల్గా రాయాలి, పబ్లిక్గా లెటర్ రాయదు కదా ఆమె. మరి కావాలనే చేసిందా? లెటర్ ఎందుకు లీక్ అవుతుంది? ఇప్పుడు ఆమె లీక్ చేయాలి, లేకపోతే ఆమె దగ్గర ఉన్న వాళ్ళు లీక్ చేయాలి. ఆమె చేతి రాత ఇది, టైప్ కూడా కాదు. మరి ఎవరు చేశారు లీకు అనే దగ్గర ఇప్పుడు అందరికి డౌట్ వస్తుంది. ఉంటే ఒకటి, ఆమెకు కేటీఆర్ లీడర్ కావడం పట్ల అసంతృప్తి ఉండొచ్చు. ఎందుకంటే మనకి ఆంధ్రాలో కూడా ఇదే చూస్తున్నాం, జగనే లీడర్గా ఉండడం, ఆస్తులన్నీ జగన్కే ఉండడం అనేది ఆమెకు కోపం తెప్పించింది షర్మిలకి. అందుకని రెబల్గా మారి కాంగ్రెస్లోకి వెళ్ళి జగన్కి ఎంత హాని చేయాలో అంత చేయగలిగింది. ఇక్కడ కూడా మొన్న కూడా ఈ కేటీఆర్ హరీష్ రావు మధ్య చర్చలని ఒక వార్త బయటకు వచ్చింది. దాని మీద కూడా చర్చ జరిగింది. అంటే ఇప్పుడు వారసుడు ఎవడు కేసీఆర్కి, అది ఎలక్షన్లకు ముందు అడిగినప్పుడు కూడా కేసీఆర్ ఇంటర్వ్యూలో నేను వారసుడు ఇప్పుడే డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు, ప్రజలు నిర్ణయిస్తారని జనరల్గా ప్రజల మీద దోసేస్తారు కదా, అలా తోసేశాడు. కానీ ఆ చర్చ అయితే నడుస్తుంది. మామూలుగా ఆల్రెడీ హరీష్ రావు కేటీఆర్ మధ్య నడుస్తుంది ఎవరు వారసుడని. ఇప్పుడు ఈమె రంగంలోకి వచ్చింది. నేను 6 నెలలు జైల్లో ఉండి నేను ఇన్ని బాధలు పడి ఉంటే నన్ను పక్కన పెట్టేస్తారా అన్న కోపం ఏమైనా ఉందా? ఎందుకంటే ఆ తర్వాత కూడా ఈమెను పెద్దగా ఫోకస్ చేయట్లేదు వాళ్ళ దీంట్లో. ఏదో చిన్న చిన్న కార్యక్రమాల్లో ఉంటుంది తప్ప ఆమె బలంగా ఒక తెలంగాణ రిప్రజెంటేటివ్ ఉద్యమాల్లోకి రావడం లేదు. ముందు నుంచి కూడా ఆమెను ఇక్కడ స్టేట్ రాజకీయాల్లోకి కేసీఆర్ ఇన్వాల్వ్ చేయకుండా ఆమెను ఢిల్లీ పంపించేశాడు. అది ముందుగా ఆయన పసిగట్టాడు. రేపు అన్నా చెల్లెల మధ్య ఈ పవర్ వార్ వస్తుంది అని చెప్పి ఆయన తెలివిగానే అక్కడికి తీసుకెళ్ళాడు. ఆ తర్వాత ఎంపీగా ఓడిపోయేసరికి ఆమె గమ్మున ఉండదు కదా, కాబట్టి ఎమ్మెల్సీ ఇచ్చాడు. ఇప్పుడు అనివార్యంగా ఆమె ఇక్కడ రాజకీయాల్లోకి చేయాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఆమె ఢిల్లీ రాజకీయాల్లో చేయడం వల్లనే ఆమె ఈ కేసులో ఇరుక్కుంది అన్న ఫీలింగ్ కూడా ఉంది. ఆమెకు కూడా అది ఉంది. నేను పార్టీ కోసం, పార్టీ నాయకుడు చెప్పిన ఆదేశాలకు అనుగుణంగా నేను ఢిల్లీకి వెళ్తే నన్ను వాళ్ళు ఇరికిచ్చినప్పుడు నన్ను బయటికి తీసుకురాలేకపోయారు త్వరగా, నేను 6 నెలల పాటు నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింది జైలు అన్న కోపం ఆమెకు ఉండే అవకాశం ఉంది. సో అటువంటి అసంతృప్తి ఉండి ఈ లేఖను ఆమె లీక్ చేసి ఉండే పాసిబిలిటీ ఉంది. రెండో, దాసోజు శ్రవణ్ ఏం చెప్తున్నాడంటే అసలు ఈ లెటర్ ఆమె రాయలేదు, ఇది ఆమెది కాదు, ఇది రేవంత్ రెడ్డి క్రియేట్ చేసి దీన్ని ఆమె రాసినట్టుగా. ఎందుకంటే ఆమె బీజేపీతో మన కుమ్మక్కాయ డౌట్ వస్తుందంటే దానికి ఇంకా బలపడుతుందని చెప్పి ఈ గేము రేవంత్ రెడ్డి మొదలుపెట్టాడు అని దాసోజు శ్రవణ్ కుమార్ అంటున్నాడు. మరి ఆ పాజిబిలిటీ లేదంటే ఉంది ఆ పాజిబిలిటీ కూడా. కానీ ఎవరు నిర్ణయించాలి? ఇది ఈ లెటర్ హ్యాండ్ రైటింగ్ కవితదా కాదా అనేది ఒకటి తేలాలి. రెండోది కవితని చెప్పాలి ఆమె రాసిందా లేదా. ఒకవేళ ఆమె నేను ప్రైవేట్గా రాశానని చెప్పవచ్చు. లేదు, కొంతమంది బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే అది లెటర్ కాదు, ఆమె నోట్స్ రాసుకునింది వాళ్ళ నాన్నతో డిస్కస్ చేయడానికి, అది లీక్ అయిపోయింది అనేది వాళ్ళు చెప్తున్నారు. ఏదేమైనా ఆమె అభిప్రాయాలు అయితే బయటకు వచ్చినట్టుగానే మనకు అర్థమవుతుంది. దీని మీద కేసీఆర్ ఆల్రెడీ కోపంగా ఉన్నాడని,
కొంతమంది నాయకులతో టెలికాన్ఫరెన్స్లో మాట్లాడాడని కూడా వార్తలు వస్తున్నాయి. సో ఇవి ఎంతవరకు నిజము, నిజంగానే ఆమెకి అసంతృప్తి ఉందా, దాన్ని ఇలా వ్యక్తపరుస్తుందా, ఆమె ఓపెన్గా షర్మిల లాగా బయటపడుతుందా, ఏం జరగబోతుందనేది చూడాలి.